కాశ్మీర్లోని పహల్గాంలో టూరిస్టులపై జరిగిన ఉగ్రవాద దాడిని ఖండిస్తూ సురిళ్లపేట ఆర్టీసీ బస్టాండ్ కూడలి వద్ద శుక్రవారం సిపిఎం, సిఐటియు, యూటీఎఫ్, జన విజ్ఞాన వేదిక మరియు రైతు విభాగం ఆధ్వర్యంలో క్యాండిల్ నిరసన నిర్వహించారు. భారతీయుల మీద విచక్షణ రహితంగా కాల్పులు జరుగుతుంటే భారతీయ నిఘా వ్యవస్థ ఏం చేస్తుందని ప్రశ్నించారు. భారతదేశంలో ప్రతి ఒక్క పౌరుడు ఉగ్రవాదాన్ని తీవ్రంగా ఖండిస్తున్నారని, మతాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరూ పౌరుడు ఈ దాడిని తీవ్రంగా ఖండిస్తున్నారని తెలిపారు. భారతదేశంలో ఉగ్రవాదుల దాడి జరుగుతుంటే కేంద్ర నిఘా వర్గాలు ఏం చేస్తున్నాయని ప్రశ్నించారు. దేశంలో ఉగ్రవాదాన్ని నలుమూలలా నశించేలా కేంద్ర ప్రభుత్వాలు తగు చర్యలు తీసుకోవాలని తెలిపారు. పై కార్యక్రమంలో చంద్రశేఖర్, లక్ష్మయ్య, కేఎం సునీల, జన విజ్ఞాన వేదిక రామూర్తి, రైతు సంఘం అధ్యక్షులు అల్లయ్య, పలు ఉపాధ్యాయులు మరియు జన విజ్ఞాన వేదికలు సభ్యులు పాల్గొన్నారు. ఉగ్రవాదాన్ని నిర్మూలించేదానికి కాశ్మీర్లో ఉన్నటువంటి ఆర్టికల్ కూడా ఎత్తేస్తున్నాము. కాబట్టి ఉగ్రవాదులు లేరు, ఉగ్రవాదుల్ని సమూలంగా మట్టి పెట్టామని చెప్తున్నారు. కానీ ఉగ్రవాదులను మట్టి పెట్టలేదు, పెట్టి పోషిస్తున్నారని చెప్పని కూడా మేము ఆంధ్రప్రదేశ్ రైతు సంఘంగా భావిస్తున్నాం. ఎందుకంటే ఆ పర్యాటకానికి వెళ్ళినటువంటి టూరిస్టుల్ని వాళ్ళు గైడ్ చేసేటువంటి వాళ్ళు, కుట్రాల్లో తీసుకెళ్ళే వాళ్ళు ఉగ్రవాదుల్ని నిరోధించి వాళ్ళకి తుపాకులు పెరుక్కొని వాళ్ళ పైన ఎదిరిగినటువంటి పరిస్థితి. అందులో కూడా ఆ తిరిగినటువంటి వ్యక్తి కూడా అమరుడయ్యాడు. అందుకని చెప్పని ఎక్కడున్న ఈ ఉగ్రవాదాన్ని సమూలంగా ఏళ్ళతో కూడా, కుక్కటి వేలతో కూడా పెరికేయాలని చెప్పని, ఈ ఉగ్రవాదాన్ని మొత్తం కూడా నాశనం చేయాలని చెప్పని మనకున్నటువంటి భారతదేశం నిఘా వ్యవస్థ ఏం చేస్తుందో ఆ మొత్తం 6 కిలోమీటర్లు 7 కిలోమీటర్లు ఉంటే ఆడెక్కడ కానీ పోలీసులు కానీ మిలిటరీ కానీ ఎవరు లేరని చెప్పని చెప్తున్నారు. ఇది ఎంతవరకు వీళ్ళు పానీయకుండా ఆ నిఘా వ్యవస్థకు ముందుగా ఎట్లా తెలియకుంటుండింది, ఏం చేస్తున్నది, వీళ్ళు నిమ్మకి నీరు ఎత్తినట్టు నిద్రపోతున్నారా ఏందనేది కట్ట ఒకతూరు మన అందరం కూడా ఆలోచించాలా. అందుకని చెప్పని ఈ యొక్క ఉగ్రవాదాన్ని నిర్మూలించేంత వరకు ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఏ పోరాటానికైనా మీరు పిలుపునిస్తే కూడా మేము కూడా భాగస్వాములై పోరాటంలో పాల్గొంటామని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి అధ్యక్షులకి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాం. భారతీయుడు ఉగ్రవాద చర్యలు ఖండించాలా, అది ఏ మతానికి సంబంధించినటువంటి ఉగ్రవాదమైనా సరే దాన్ని తీవ్రంగా నిరసించాలా, ఖండించాలా, వాళ్ళ మీద చర్య తీసుకోవాలా, వాళ్ళకి శిక్షించాల్సినటువంటి అవసరం ఉంది. మనము ఇప్పుడు ఏం చేస్తున్నామనేది కూడా ఆలోచన చేయాలా. గత 10 ఏళ్లలో మన కాశ్మీర్లో ఉగ్రవాదాన్ని తీసేసాము, ఉగ్రవాదాన్ని లేకుండా చేశాము. 350 ఆర్టికల్ రద్దు చేసి రక్షణ వ్యవస్థలో ఉండేటటువంటి సీనియర్ నాయకత్వం కూడా జరిగినటువంటి సంఘటనలు తీవ్రంగా నిరసిస్తూ మన నిఘా ఫెయిల్యూర్లు, మన నిఘా వ్యవస్థ బలహీనతను బయటపెట్టినటువంటి పరిస్థితి. దీన్ని కప్పిపుచ్చుకోవడం కోసం ఈ పాలక వర్గం మతోన్మాద దాడిగా ఒక మతానికి రుద్దేటటువంటి ప్రయత్నం చేసి దీంట్లో కూడా లబ్ధి పొందాలని చూస్తున్నారు. శవం మీద చిల్లరేర్చుకునేటటువంటి చర్యగా దీన్ని మనం చూడాలా. ఈ ఉగ్రవాదం అనేది ఒక పెద్ద చర్య, పెద్ద చర్యలు ఎంత ఏరియాలనే దాన్ని అవసరం ఉంది. ప్రభుత్వానికి ఈ విషయంలో మొత్తం దేశమంతా కూడా మద్దతు ఉంటుంది. 140 కోట్ల మంది ప్రజల మద్దతుని ఉగ్రవాద ఏరేయడానికి భారతదేశంలో ప్రతి ఒక్కరు కూడా మద్దతుగా ఉంటారు. ఆ వైపు నుండి ఆలోచన చేయాలా. ప్రభుత్వం దారి తెప్పించడానికి, దీన్ని పక్కదారి పట్టించడానికి ఆడలేనమ్మ మధ్యలో ఓడినట్టుగా వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి ఈ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వంలో కనిపిస్తుంది. కాబట్టి దీన్ని రకరకాల రంగులు పొలవడానికి ప్రయత్నం చేస్తుంది. అక్కడ ప్రత్యక్షంగా ఆ పర్యాటకంలో ఉన్నటువంటి వాళ్ళు స్పష్టంగా చెప్తున్నారు అక్కడ నిఘా వ్యవస్థ ఫెయిల్యూర్ గురించి. అక్కడ ప్రజలు, కాశ్మీర్ స్థానికులు వాళ్ళకి ఏ విధంగా సహకరించారనే దాన్ని చెప్తున్న సందర్భంలో కూడా ఈ ప్రభుత్వం తప్పుదారి పట్టించడానికి ప్రయత్నం చేస్తుంది. కాబట్టి మనము
ఆత్మవిమర్శ చేసుకోవాలి. ప్రభుత్వం ఆత్మవిమర్శ చేసుకోవాలా? ఈ భారతదేశంలో ఉండే 140 కోట్ల మంది ఆత్మవిమర్శ చేసుకుని ఎందుకు ఈ ఉగ్రవాదం ఉంది, ఈ ఉగ్రవాదాన్ని అణచివేయడానికి ఏ రకమైనటువంటి చర్యలు తీసుకోవాలనే దాన్ని ఆలోచించాల్సిందిగా సందర్భంలో తెలియజేస్తుంది. మరి ఈ ఉగ్రవాద చర్యల వల్ల మరణించినటువంటి కుటుంబాలకు మన సంతాపాన్ని తెలియజేస్తూ వాళ్ళందరూ కూడా మరణించిన వాళ్ళందరినీ కూడా అభివృద్ధి వాళ్ళకు అర్పిస్తూ ఈ సందర్భంగా మనం వాళ్ళకు ఆ కుటుంబాలకు అండగా ఉండాలని